వెల్కమ్ టు ప్రశ్న. ఈరోజు ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి. ఈ వ్యక్తి గురించి మాట్లాడే ముందు నేను కొద్దిగా మళ్ళీ చెప్తున్నాను, దిస్ విల్ బీ అ వెరీ హీటెడ్ వీడియో. కొద్దిగా ఇబ్బంది పడతాం అనుకున్న వాళ్ళు, బూతులేని తిట్టం ఎవరిని, బట్ స్టిల్ ఇబ్బంది పడతాం అనుకున్న వాళ్ళు, కొద్దిగా ఫన్ ఎంటర్టైన్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, దిస్ ఈజ్ నాట్ రైట్ వీడియో ఫర్ యూ. ఓకే, ఐఎమ్ గివింగ్ ఏ డిస్క్లైమర్. సో ఆల్రైట్, కమింగ్ టు ద డిస్కషన్, ద టాపిక్ ఏంటంటే, ఒక ట్వీట్ ప్రకాష్ రాజ్ గారు ఒక ట్వీట్ చేశారు. ఏంటి ఆ ట్వీట్ అంటే, ద ట్వీట్ ఈజ్, అది ఎవరిని ఎక్కడా ట్యాగ్ చేయకుండా, మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్గా వస్తున్నారా, అది మాత్రం చెప్పండి అని చెప్పారు. ఇది ఇండైరెక్ట్గా ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని అన్నారు అనే విషయం అందరికీ అర్థమవుతుంది, రైట్? కానీ హీ నెవర్ మెన్షన్డ్ ఎనీథింగ్, మెన్షన్డ్ ఎనీ నేమ్. స్టిల్ ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ రిఫరింగ్ టు ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఇండైరెక్ట్గా ఉద్దేశిస్తూ మాట్లాడినట్టు అనిపించింది, రైట్? ఇక్కడ చాలా రోజులుగా ఒక వ్యక్తి గురించి ఎంతోమంది మాట్లాడమన్నా, వాడు ఊర్లో లేచిన పెంట, ఆ పెంట మీద మనం ఎందుకు మాట్లాడాలి, వాడు అంటే పెంట మీద రాయేస్తే పడితే కడుక్కొని మళ్ళీ వేస్తాను నేను, ఎట్టండి నా కొడుకు నేను, కానీ అసలు ఆ రాయటానికి కూడా అర్హుడు కాదాడు, చిల్లర నా కొడుకాడు, వాడితో ఎందుకు మనం అని చాలామందికి నేను చెప్పా. అయితే ఇప్పుడు ఇక్కడ మీకు ఒక వ్యక్తి గురించి మాట్లాడాల. బండ్ల గణేష్ అనే వ్యక్తి దానికి ట్వీట్ చేశాడు, రీట్వీట్ చేస్తూ ఏమంటాడంటే, ఒరే నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం, అసలు నువ్వెవడివి, తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ ఊరేది, నీ కథేంటి, నేను చెప్తా. ప్రతి ఊరిలో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంటులు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక ప్రధానివా, ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే, నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు, ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయి. ఇది నేను ఇందాక చెప్పిన ఆ చిల్లర నాయాలైన బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు. వీడని ఎందుకు మాట్లాడుతున్నాను, బండ్ల గణేష్ అనేవాడికి గౌరవం ఇచ్చి, మామూలుగా మనం ఒక ముగ్గురు నలుగురు తప్ప అందరినీ వారు అని పిలుస్తాం, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు. కానీ వీడికి ఎందుకు అలా ఇవ్వకూడదంటే, వీడు మాట్లాడిన భాష, ఈ భాషలోనే మనం వీడికి సమాధానం చెప్దాం. ఎందుకంటే ఇక్కడ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఒరే తురే అని కానీ బుద్ధులు కానీ మాట్లాడాల. ఫస్ట్ నేను ఆన్సర్ చెప్పాలనుకుంటున్నా నా వ్యూవర్స్కి, ప్రకాష్ రాజ్ గారిని ఇష్టపడే వాళ్ళకి, అట్ ద సేమ్ టైం ప్రశ్నని చూసే వాళ్ళకి కూడా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్రకాష్ రాజ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ యాజ్ వెల్ యాజ్ అవర్ టీమ్. మన టీంకి నాకు కూడా ప్రకాష్ రాజ్ గారు చాలా సన్నిహితుడు. కాబట్టి ఇట్లాంటి లోఫర్ అదవలకి ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి దిగి సమాధానం చెప్పడు. కాబట్టి ఆయన నన్ను అడిగి, నేను ఇట్లా వీడియో చేద్దాను, నన్ను చేసి ఎవరు అసలు అతను అంటే నేను గుర్తు చేయడానికి 2 నిమిషాలు టైం పట్టింది. కానీ ఎందుకంటే ఎవడో తెలియదు కదా, నేను చెప్తా. ఎవడో ఏంటి కథ అంతా నేను ఇప్పుడు చెప్తా మీకు. వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. సో రీజన్ ఏంటంటే, నేను ఇప్పుడు ఇందాక చెప్పిన మాటకి, వీ ఆర్ వెరీ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ మిస్టర్ ప్రకాష్ రాజ్. సో మేము ఖచ్చితంగా ఇట్లాంటి విమర్శ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తిని చాలామంది చేస్తారు, తెలుగు ప్లాట్ఫామ్లో కావచ్చు, ఇండియా మొత్తం మీద ఆయన చాలామంది విమర్శ చేస్తారు. మరి విమర్శ చేసిన వాళ్ళందరినీ మనం ఏమన్నా మాట్లాడుతున్నామో కాదు, కానీ ఇట్లాంటి నా కొడుకుల గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలి అని వీడియో చేయటం జరుగుతుంది. ఎందుకంటే మరి వీడు, ఒరే నీకెందుకురా, నేను తెలుగోండిరా, ఒరే బండ్ల గణేష్ నేను తెలుగోడినేరా, నేను ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, దానికి సమాధానం చెప్తూ కానీ రా బండ్ల గణేష్. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అసలు ఈ బండ్ల గణేష్ అనే వాడి ట్వీట్ గురించి మాట్లాడదు. ఈ ట్వీట్ గురించి మాట్లాడి
ఎండింగ్ దాకా అస్సలు మిస్ అవ్వద్దు. వీడిని చెక్కుదాం ఈరోజు దేంతో, 7 o'clock బ్లేడ్తో ఈరోజు వీడిని చెక్కుదాం. ఈ బండ్ల గణేష్ లాంటి ఇన్ని రోజు 7 o'clock బ్లేడ్తో చెక్కుదాం ఈరోజు. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఇష్టం వచ్చినట్టు ఒరే అసలు నువ్వెవడో. సో వీడియో మొత్తం చూడమని ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఈ ట్వీట్ని డీకోడ్ చేద్దాం. ఆ తర్వాత వీడి కథ, వీడి చరిత్ర అంతా బయటికి తీసా. ఈ చరిత్ర, ఈ బండ్ల గణేష్ గాడు ఎంత పెద్ద 420, వీడు ఎంత పెద్ద ఫ్రాడ్స్టరు, వీడు ఎంత చేటర్, వీడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, వీడు ఎన్నిసార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు, ఈ కథ అంతా కూడా మొత్తం వీడి చరిత్ర నేను బయట పెడతా. వీడు యాక్ట్ చేసిన మూవీస్ ఏంటి, వాటి కథా కమామిష్ ఏంటి, మొత్తం నేను ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఈ ట్వీట్ గురించి, నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం, మరి నీకెందుకురా, నువ్వెందుకు ట్వీట్ చేసావురా? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో ప్రకాష్ రాజు చెప్పకుండా పెట్టిన ట్వీట్కి నీకెందుకు దురద పుట్టిందిరా బండ్ల గణేష్? ఎరా లోఫర్, నీకెందుకు దురద పుట్టిందిరా బండ్ల గణేష్? నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం, మరి నీకెందుకురా ప్రతి వాడి ముడ్లో వేలు పెట్టడం? నువ్వెందుకు పెట్టావురా మరి ప్రకాష్ రాజు వేలు? నువ్వెందుకు పెట్టా? నీకేంటి సంబంధం? నిన్ను అన్నాడా? నువ్వేమన్నా జనసేన పార్టీనా, లేకపోతే జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకున్న కార్యకర్తవా, నువ్వేమన్నా జెండా కూలీవా? నీకేంట్రా సంబంధం? నువ్వెందుకు రియాక్ట్ అయ్యావురా? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? తమిళోళ్ళు అంటే ఈడి హిపోక్రసీ, ఈడి బుర్రలేనితనం వీడిది ఎంత ఉంటుందంటే, ఈడి బండ్ల గణేష్ గాడిది. నువ్వెవరివి? తెలుగోడివా, తమిళోడివా, కన్నడోడివా? ఈ బండ్ల గణేష్ అనేవాడు బూట్లు నాకి రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పవన్ కళ్యాణ్ కూర్చుంటే పవన్ కళ్యాణ్ బూట్లు చేత్తో కాదు నాలుగుతో నాకటానికి కూడా సిద్ధమైపోయాయి ఈ బండ్ల గణేష్ గాడు. వీడు పవన్ కళ్యాణ్ని ప్రసన్నం చేసుకోవటానికే కదా ఇవన్నీ చేస్తుంది. పవన్ కళ్యాణ్ కూర్చొని బూట్లు నాకరా రే బండ్ల గణేష్ అంటే బూట్లు లాగుతాడు కదా. అరే నా చెప్పులు తొడవరా అంటే చెప్పులు తుడుస్తాడు. ఎందుకంటే వీడికి పవన్ కళ్యాణ్ని జోకకపోతే, పవన్ కళ్యాణ్ బూట్లు నాకకపోతే, పవన్ కళ్యాణ్ ఇసిన ఎంగిలి మెతుకులు తినకపోతే ఈడు బతికేలేదు. వీడికి ఇట్లాంటి బతుకు తక్కువ వాడు కూడా బండ్ల గణేష్ గాడు ఈడు ట్వీట్ ఎందుకు పెట్టాడు? పవన్ కళ్యాణ్ని ప్రసన్నం చేసుకోవటానికి. ఎవరిని? పవన్ కళ్యాణ్ని. ఏ పవన్ కళ్యాణ్ని? మనకి ప్రాంతాలేంటి, మనకు దేశాలేంటి, మనకి భాషలేంటి, ఆ రాష్ట్రం ఏంటి, ఈ రాష్ట్రం ఏంటి, అరే తమిళేంటి, కన్నడేంటి, ఇట్లాంటి మాటలు మాట్లాడే పవన్ కళ్యాణ్ ఆ వ్యక్తిని సపోర్ట్ చేస్తూ నువ్వెవడవే అని ఎదుటి వ్యక్తి యొక్క ప్రాంతం గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకు మించిన హిపోక్రసీ ఏమన్నా ఉంటుందిరా బండ్ల గణేష్గా? ఎరా నీ ఓనరో, నీ యజమాని, నువ్వు రోజు బూట్లు నాకే పవన్ కళ్యాణ్ ఏమో పొద్దున్న లెగిస్తే అంటే ఒక చోట మతమని, ఒక చోట కులమని నిన్నగాక మొన్న తెలంగాణలో వచ్చి మాట్లాడాడు. ఏమని? ప్రాంతాలేంటి, మన అంతా భారతదేశ సమగ్రతకు ఎలాంటి భంగం వాటిల్లిన బాబు పవన్ కళ్యాణ్ ఒకసారి చూడయ్యా, భారతదేశ పౌరుడిని నువ్వు ఏ రాష్ట్రం వాడు అంటున్నాడు బండ్ల గణేష్. నీ బూట్లు నాకే బండ్ల గణేష్ అంటున్నాడు. ఇదెక్కడ హిపోక్రసీ? సరే కన్నడ ఓడు అయితే ఏంటి, తెలుగు రాజకీయాలు మాట్లాడకూడదా? పవన్ కళ్యాణ్ తమిళనాడు పోవచ్చు. నేను అది ప్లేస్ పేరు గుర్తురాక నేను అది ఐ జస్ట్ టుక్ సంథింగ్. పవన్ కళ్యాణ్ తమిళనాడులో మురుగన్ మహానాడు, మహారాష్ట్రలో శ్రీ గురుతేగ్ బహదూర్ వర్ధంతి వేడుకకి వెళ్ళి మాట్లాడతాడు. అక్కడికి వెళ్ళి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. మహారాష్ట్ర పోతాడు, తమిళనాడు ఎన్నికల ప్రచారానికి పోతాడు. అక్కడేం పెద్ద పొడిచేది ఏం లేదు, ఎక్కడే పొడవట్లేదు, అక్కడే పొడుస్తాడు. తమిళనాడు పోతాడు, మహారాష్ట్ర పోతాడు, పంజాబ్కి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆ టోపీ తగిలించుకుంటాడు. సకలకలా వల్లప్పుడు పవన్ కళ్యాణ్ నీ యజమాని ఒరే బండ్ల గణేష్, నీ యజమాని మాత్రం దేశమంతా ఎక్కడికైనా వెళ్తాడు. ప్రకాష్ రాజు వెళ్ళకూడదు ఏంట్రా? ఎలా బండ్ల గణేష్? ఏ భాష, ఏ రాష్ట్రం? నువ్వెవడవరా అసలు? నువ్వెవడు అడగటానికి బొక్కగాడివి? ఒరే
ప్రతి ఊర్లో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక ప్రధానివా అంటే ఈడు చదువుసందలేని ఎదవా ఈ బండ్ల గణేష్ గారు ప్రతి ఊర్లో ప్రతి దాంట్లో కూడా కలెక్టరు లేకపోతే ప్రధానమంత్రిని జడ్జిమెంట్లు ఇస్తారంటరా? ప్రధానమంత్రి ఏమన్నా జడ్జా? జడ్జిమెంట్లు ఇచ్చేది ఎవడరా? ఎరా జడ్జిమెంట్లు ఇచ్చేది ఎవడరా? చదువుసందలేని బుర్ర తక్కువ బండ్ల గణేష్. ఒరే బండ్ల గణేష్, జడ్జిమెంట్లు ఇచ్చేది ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఇస్తాడంటరా జడ్జిమెంట్లు? ఎరా లేకపోతే కోర్టులో ఆనరబుల్ జస్టిస్లు ఇస్తారా? ఎవరిస్తారా? జడ్జిలు ఇస్తారా? ఎవరిస్తారు? న్యాయమూర్తులు న్యాయస్థానంలో కూర్చున్న న్యాయమూర్తులు జడ్జిమెంట్లు ఇస్తారా? తీర్పులు చెప్తారా? లేదా ప్రధానమంత్రి చెప్తాడని చదువు సంధ్య లేకుండా 420 కేసుల్లో ప్రతి ఒక్కరిని మోసం చేసి చెక్ బౌన్స్ కేసుల్లో జైల్లో రాజమండ్రి జైల్లో చెప్పకూడదు నేను వచ్చిన వాడివి నువ్వు. నీ దగ్గర చదువు సంస్కారం ఎక్స్పెక్ట్ చేయటం మా బుద్ధి తక్కువ. ఈశ్వర పవనేశ్వర, నీకు పవన్ కళ్యాణ్ది బాగా రుచిగా ఉంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం బూట్లు నాకు. ప్రజాస్వామ్యంలోకి వచ్చినప్పుడు, ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు, ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు ప్రజా జీవితంలో ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు. నీకులాగా పక్కోడి బూట్లు నాకేవాడు అనుకుంటున్నావా? ఎరా బండ్ల గణేష్, నీకంటే పవన్ కళ్యాణ్ బూట్లు నాలుగుతో నాకకపోతే, పవన్ కళ్యాణ్ కాళ్ళు రోజు వెళ్ళి నాకకపోతే నీకు సెట్ అవ్వదు, నువ్వు బతకలేవు. పక్కనోడిని మోసం చేసి బినామీ ఆస్తులు, పక్కనోడిని మోసం చేసి 420 కేసుల్లో నువ్వు ఇరుక్కొని జైల్లోకి వెళ్ళి పక్కోడిని మోసం చేయకపోతే బతికేలేదు నీది. నీలాగనుకున్నావా అందరూ? నీలాగనుకున్నావా అందరూ? దేశ ప్రధానివా అంట. ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం చూసినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకండి. నువ్వు పెద్ద హీరోవురా, మరి నువ్వు మామూలు హీరోవా ఏంటి? పేక కోసుకుంటానన్న హీరోవు కదా నువ్వు. 2018లో కాంగ్రెస్ వచ్చేస్తుంది, లేకపోతే పేక కోసుకుంటానన్న హీరో గాడివిగా నువ్వు పెద్ద హీరోవు. మరి అమ్మ నువ్వు అసలు లైమ్ లైట్లోకి వచ్చిందే ఆ 7 o'clock బ్లేడ్ వల్ల, లేకపోతే చెక్ బౌన్సుల వల్ల, లేదంటే పవన్ కళ్యాణ్ని జోకటం వల్ల. పవన్ కళ్యాణ్ని పొద్దున్నుంచి ఆ ఆడియో ఫంక్షన్లో మందు దాగి పై నుంచి కింద దాకా పోసుకొని మందు పవన్ కళ్యాణ్ అనే వాడిని నువ్వు జోకావు కాబట్టి, పవన్ కళ్యాణ్ వాడి బూట్లు నాకేవు కాబట్టి పవన్ కళ్యాణ్ది నువ్వు అట్టా ఫేమస్. పని లేకపోతే చూసుకో అని నిన్ననాలరా రే బండ్ల గణేష్, పని లేకపోతే చూసుకో అని నిన్ననాలరా. ప్రకాష్ రాజ్కి ఏంటి? హిందీ, మలయాళం, కన్నడ, తెలుగు, తమిళం, కొంకణి, తులు, రకరకాల భాషలు, రకరకాల మూవీ ఫ్రెటర్నిటీస్ ఇండస్ట్రీస్లో ఇప్పటికీ కూడా హ్యాండ్ఫుల్ ఆఫ్ మూవీస్తో ప్రకాష్ రాజ్ పనిచేస్తున్నాడు. ఏంటి బొచ్చుగాడు నువ్వు చెప్పేది ప్రకాష్ రాజ్కి పని చేయమని? ప్రకాష్ రాజ్ని పని ఎత్తుక్కోమని వీడు చెప్తున్నాడు ఈ 420 చీటర్ గాడు. ఇన్ని 420 చీటర్ అని ఎందుకంటున్నా నేను చివరిలో మీకు మొత్తం అన్నీ చూపిస్తాను. ఇప్పుడు అతి త్వరలో ఇప్పుడు చూపిస్తాను మీకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నించే. నీ అడ్రస్ ఏంట్రా బండ్ల గణేష్? విజయనగరంలోనో శ్రీకాకుళం జిల్లాలోనో ఉన్న నీ మూలాలు నువ్వెక్కడ? తెలంగాణ షాద్ నగర్లో నువ్వు వచ్చేట నిలబడ్డా నీ బతికేంట్రా? నీ అడ్రస్ ఏంట్రా? అసలు నువ్వెవడవరా వేరే వాళ్ళు ఎక్కడ బతకాలో చెప్పడానికి? నీ అడ్రస్ ఏంటో తెలుసుకో అంట. నీ అడ్రస్ ఏంట్రా రే? నీ అడ్రస్ ఏంట్రా? బ్యాంకులు లేకపోతే జైల్లారా నీ అడ్రస్? చెక్ బౌన్సులా నీ అడ్రస్? ఏంట్రా నీ అడ్రస్ బండ్ల గణేష్? ఒరే ఇప్పుడు వీడి చిట్టా నేను ఇప్పుడు మీకు చూపిస్తా. ఈ బండ్ల గణేష్ గారి చిట్టా నేను ఇప్పుడు మీకు చూపిస్తా. పొద్దుటూరు, రాయలసీమలోని ప్రొద్దుటూరు, ఇక్కడ వీడి మీద ఈ 420 ఈ చీటర్ ఈ బండ్ల గణేష్ గారి మీద ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల క్రితం, దాదాపు ఒక దశాబ్దం క్రితం మహేష్ అనే వ్యక్తి వీడి మీద 420 కేసు పెట్టాడు. మహేష్ అనే వ్యక్తితో పాటు మిగతా వ్యక్తులందరూ కూడా 20 లక్షల రూపాయలు మా దగ్గర మింగేసి, ఆ మింగేసిన డబ్బుల్ని ఈ 420గా వీడు చెప్తున్నాడు మనకి ఎవడెలా బతకాలి, ఎవడే పని చేసుకోవాలని. పక్కోడిని మోసం చేసి బ్యాంకుల్ని మోసం చేసే చీటర్ గాడు బండ్ల గణేష్ గాడు వీడు చెప్తున్నాడు మనందరికీ వీడు ఎలా బతకాలి అని. ఆ కూలేదలందరూ కూడా ఫాలో కొట్టకపోతే నీకు ఆ మిలియన్ ఫాలోవర్స్ కూడా, అసలు నీకు మిలియన్ ఏంటి? ఆ కూలర్లే ఉంటారు, ఆ కూలేదలు పాపం.
పాపం వాళ్ళ అమాయకులే కదా, కులగలో పవన్ కళ్యాణ్ పోవడంగానే పాపం వాళ్ళందరూ ఫాలో కొట్టేస్తారు. ఈ మహేష్ అనే వ్యక్తి వీడి మీద, ఈ బండ్ల గణేష్ గారి మీద నాన్ బెయిలబుల్ వారెంట్ అండ్ అరెస్ట్ వర్ రిపోర్టెడ్ ఆన్ బండ్ల గణేష్. మల్టిపుల్ కోర్ట్ అపియరెన్సెస్ ఫాలోడ్. ఒకసారి వీడియో చూడండి. చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు కడప ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు నవంబర్ 4వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ప్రొద్దుటూరుకు చెందిన వ్యాపారి మహేష్ నుంచి 3 ఏళ్ల కిందట 20 లక్షలు తీసుకున్న గణేష్ తిరిగి చెల్లించకపోవడంతో కేసు నమోదైంది. గణేష్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు నాన్ బెయిలబుల్ వారెంట్ కడప కోర్టు జారీ చేసింది. నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇవాళ ఉదయం కోర్టు ముందు హాజరుపరిచారు. ప్రొద్దుటూరులో ఇంకా చాలా మందికి ఆయన 4 కోట్ల మేర నగదు చెల్లించాల్సి ఉందని మహేష్ తెలిపారు. నేను డబ్బులు ఇచ్చాను మా అసోసియేట్ తరఫున, ఆ డబ్బులు నాకు రాలేదు. సార్ చెక్ ఇచ్చారు, ఆ చెక్ బౌన్స్ అయింది. నేను దాన్ని సబ్మిషన్ చేశాను. నేను మామూలుగా అది 2 టైమ్స్ అట్లున్నా సార్ అమౌంట్. నాకు ఈ చెక్స్ ఇచ్చారు దానికి సారు. అవి 17లో నేను సబ్మిషన్ చేశాను, అవి బౌన్స్ అయ్యాయి. తీసుకొని వచ్చి మొబైల్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మొబైల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మొబైల్ కోర్టు వారు రిమాండ్ చెప్పారు. 411 వరకు రిమాండ్. నాకు నోటీస్ ఇచ్చారు. దాంట్లో నేను ప్రేట్ ఫర్ కౌంటర్ అన్నాను. కౌంటర్ వేసిన తర్వాత దానికి ప్రొసీడింగ్స్ వేరే అప్లికేషన్ మూవ్ చేశారు. నేను కౌంటర్ వేసి అది కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం చేస్తాం. సెంట్రల్ జైలుకి తీసుకుపోతారు. ఇప్పుడు అంతా ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని. చూసారు కదా, ఇక్కడ ఈ మహేష్ అనే వ్యక్తి కావచ్చు, ఆ మిగతా కనిపించిన వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ బండ్ల గణేష్ గాడు వీళ్ళని మోసం చేశాడు. డబ్బులు లేకుండానే ఖాళీ చెక్కులు ఇచ్చి వాళ్ళని బౌన్స్ అయితే వీడు వెళ్ళి జైలుకు పంపించారు. ఇంటి జైలుకు పంపించారు. జైల్లో ఉండొచ్చాడు జైల్లో ఉండొచ్చాడు వీడు. ఇదొక్కటేనా వీడు చేసిన 420 పనులు? చూడండి. కేసు నెంబర్ 2 మీకు ఈ సచిన్ జోషి అని ఒక యాక్టర్ ఉంటాడు. అతను మనకి పాత మూవీస్ మౌనమేళ నోయి అని ఒక పాత మూవీ ఉంటుంది. అది బాగా మ్యూజికల్ హిట్. రమణ గోగుల మ్యూజిక్ ఇచ్చాడు ఆ మూవీకి. ఆ మూవీలో యాక్ట్ చేసిన సచిన్ జోషి అనే వ్యక్తి, అతను క్రికెట్ చూసే వాళ్ళకి, తెలుగు క్రికెట్ లీగ్ చూసే వాళ్ళకి అతను తెలుస్తాడు బాగా. అతను ఒక ప్రొడ్యూసర్ కొడుకు. అతను కూడా ఒక ప్రొడ్యూసరే. అతను నీ జతగా నేనుండాలి అని, మీకు ఆషికీ 2 మూవీ ఉంటే ఆ ఆషికీ 2 మూవీ రైట్స్ తీసుకొని నీ జతగా నేనుండాలి అని తెలుగులో రీమేక్ చేశారు ఆ మూవీ. ఆ మూవీకి ఈడు కూడా ఈ బండ్ల గణేష్ గాడు కూడా ఈ బ్రోకర్ గాడు ఈడు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ఈడు వాళ్ళ మీద కూడా ఒక కేసు, వాళ్ళు కూడా ఒక కేసు వేశారు. దీంట్లో ఏంటో తెలుసా, 1,50,00,000 రిపోర్టెడ్ చెక్ బౌన్స్ డిస్ప్యూట్ లింక్డ్ టు అప్రాక్సిమేట్లీ 1.5 crores. 1,50,00,000 1,50,00,000 మీరు నీ జతగానే ఉండాలి అని కొట్టండి. అది ఎన్నో సంవత్సరం మీకు అర్థమైంది. గతంలో నీ జతగా నేనుండాలి అనే ఒక చిత్రం విషయంలో తలెత్తిన వివాదం చెక్ బౌన్స్ కావడంతో వైటింగ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కోర్టులో కేసు వేయడం జరిగింది. సెక్షన్ 420 కింద కూడా బండ్ల గణేష్ పై కేసు నమోదైంది. ఇప్పుడు కాదు ఈ కథ. వీడి చరిత్ర అంతా పక్కన వాళ్ళని మోసం చేయటం, డబ్బు లెక్క కొట్టడం, ఇదే వీడి చరిత్ర. ప్రపంచానికి తెలియని పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర. ఎవడికి చరిత్ర? మామూలు చరిత్ర కాదు పవన్ కళ్యాణ్ది. పవన్ కళ్యాణ్ చరిత్ర నేను చెప్తాను. అరే బండ్ల గణేష్, నేను చెప్పరా పవన్ కళ్యాణ్ చరిత్ర ఏంటో? ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఇష్టం వచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే దాన్ని ఒప్పుకోక థ్రెట్ ఉంది మా బాబాయ్తో అంటే గన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి ఒక 2 దశాబ్దాల తర్వాత ఆ విషయాన్ని, ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు సంబంధించిన విషయాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే భయమా నాకు, గన్ను సబ్మిట్ చేశానని చెప్పని. అసలు రాజశేఖర రెడ్డి గారికి ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సంబంధమే లేదు. గన్ను వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల సబ్మిట్ చేశానని చెప్పని అబద్ధాలు చెప్తాడు. అది ప్రపంచానికి తెలియని పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర. ఇదే చరిత్ర పవన్ కళ్యాణ్ది, మామూలు చరిత్ర కాదు. పవన్ కళ్యాణ్ చరిత్ర అంటే చెప్పనా బండ్ల గణేష్? పార్టీ పెట్టి తనని నమ్ముతున్న కార్యకర్తలు, తన కులస్తులు మొత్తాన్ని గంపగొత్తగా తెలుగుదేశం పార్టీకి తీసుకెళ్ళేది. పార్టీ పెట్టి ఎవడైనా సరే పోటీ చేస్తాడు. ముఖ్యమంత్రి అవ్వటానికో, 1 సీట్ వచ్చినా చాలు అని చెప్పని ముఖ్యమంత్రి దేనికైనా పోటీ చేస్తాడు. కాదు, ఎక్కడ వేరే వాళ్ళు గెలుస్తారో అనే ఉద్దేశంతో హోల్సేల్గా మొత్తం నమ్ముకున్న వాళ్ళని తీసుకెళ్తే తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టేశాడు. ప్రపంచానికి తెలియని పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర, మామూలు చరిత్ర కాదు పవన్ కళ్యాణ్. నేను చెప్తాగా,
పరిటాల రవి ల్యాండ్ డిస్ప్యూట్కి ఎందుకు మళ్ళీ వ్యక్తిగతంగా వెళ్ళినట్టుంటుంది, దాన్ని పక్కన పెట్టి ప్రపంచానికి తెలియని పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర ఒరే బండ్ల గణేష్ 2019లో మామూలు చరిత్ర కాదు పవన్ కళ్యాణ్. ఈ ప్రపంచంలో నువ్వు చెప్పింది కరెక్టేరా బండ్ల గణేష్, ప్రపంచంలో ఎవరికీ లేని చరిత్ర పవన్ కళ్యాణ్కు ఉంది. పార్టీ పెట్టి ఆ పార్టీ పోటీ చేస్తే పోటీ చేసినది పార్టీ ఫౌండర్ పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఓడిపోవటం అనేది నాకు తెలిసి బహుశా వచ్చే 10-20 సంవత్సరాలు కాదు, ఈ రాజకీయ చరిత్రలో భారతదేశ రాజకీయ చరిత్రలో ఎవరికి ఈ ఫీటు సాధ్యం కాదురా బండ్ల గణేష్గా. పవన్ కళ్యాణ్కి సాధ్యమైన ఫీటు. పవన్ కళ్యాణ్ బూట్లు నాకాలంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆ బూట్ల దగ్గర కాళ్ళ దగ్గర కూర్చొని నీ నాలికిని ఎంత అడ్డంగా బార్లా చాపి నాకరా బండ్ల గణేష్. ఈరోజు సొసైటీలో తను ప్రశ్నిస్తున్న ప్రశ్నలతో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాల దాకా కర్ణాటకలో ఏం తెలుసురా ప్రకాష్ రాజ్ ఏం చేశాడో నీకులాగా పక్కవాడి దగ్గరికి వెళ్ళి చెక్ బౌన్స్లు వేసాడు అనుకుంటున్నావా, లేదంటే చెక్ బౌన్స్లు అంటే అదే బ్యాంకులో డబ్బులు లేకుండా వెళ్ళి మోసం చేశాడు అనుకుంటున్నావా? రాసుకున్న తనను నమ్మి ప్రొడ్యూసర్లు అంటే ఎవర్రా ప్రొడ్యూసర్లు అంటే నిన్ను నమ్మి నీ కోసం ఒక సినిమా చేస్తే ఆ రైటర్ ఒక్కంతం వంశీకి డబ్బులా కొట్టాడు, అతను కూడా కేసేశాడు. నేను చూపిస్తాను చూడండి. ఒక్కంతం వంశీ చెక్ బౌన్స్ కన్విక్షన్, దిస్ ఇస్ కన్విక్టెడ్ ఓవర్ అన్పెయిడ్ రెమ్యూనరేషన్. ఎర్రమంజిల్ కోర్టులో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కు చుక్కెదురైంది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు 6 నెలల జైలు శిక్షతో పాటు 15 లక్షల ఫైన్ విధించిన న్యాయస్థానం టెంపర్ సినిమాకు డైరెక్టర్, రైటర్ కి ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో వాళ్ళు కోర్టులో వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ తీర్పును చెప్పింది. ఇవాళ వకందం వంశీ మరియు బండ్ల గణేష్ పై వేసిన కేసు మీద బండ్ల గణేష్కి చెక్ బౌన్స్ కేసు కింద 14వ స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు ఎర్రమంజిల్ 6 నెలల కఠిన కారాగార శిక్ష, 15 లక్షల దాకా జరిమానా వేసింది. టెంపర్ సినిమా యొక్క కథ రాసిన దాని మీద ఇచ్చిన చెక్ తను ఆనర్ చేయకపోవడం వల్ల ఈ శిక్ష పడింది. 26,50,000 రూపాయల చెక్ ఇచ్చారు, దాన్ని బౌన్స్ చేశారు. కేసు వేసిన తర్వాత 17 లక్షల వరకు కోర్టులో పే చేశారు. తర్వాత మిగతా 9.5 లక్షల రూపాయలు ఇవ్వకుండా అలాగే పొడిగించడంతో నేడు ఈ కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది. కోర్టు జైలు శిక్ష వేసింది దీనికి కూడా. వీడికి ఈ బండ్ల గణేష్ గారు సుధపోస దీని మీద కూడా కోర్టు కేసేసింది. జైలుకి కన్విక్ట్ అయ్యాడు, దీంట్లో జైలుకు పోయాడు. ఇక్కడ మనకు చెప్తాడు ఈరోజు శుద్ధులు. ఇక ఇంకో కేసు పీవీపీ ప్రసాద్ వి పొట్లూరి తెలుసు కదండి. ప్రసాద్ వి పొట్లూరి అనే అతను చాలా క్లాస్ మూవీస్ తీస్తూ ఉంటాడు, క్లాసిక్ మూవీస్, ఊపిరి కానీ ఇట్లాంటి అడవిశేషతో ఒక 2 మూవీస్ తీశాడు. ఇట్లాగా ప్రసాద్ వి పొట్లూరి అనే అతను చల్లు పీవీపీ మాల్స్ ఇవన్నీ ఆయనే. ప్రసాద్ వి పొట్లూరి ఆయనతో కూడా వీడికి గొడవ. ఈడు ప్రకాష్ రాజుని అంటాడు ఆ ఏబిఎన్ రాధాకృష్ణ ఛానల్లో కూర్చొని అందరితో, అతని క్యారెక్టర్లెస్ అండి, నేను అసలు అతని గురించి మాట్లాడటమే నా టైం వేస్ట్ అంట. నువ్వెవడురా అసలు, నీ బతుకే మొత్తం ఫ్రాడు, నీ బతుకంతా ఫ్రాడేరా బండ్ల గణేష్. ప్రసాద్ వి పొట్లూరి టెంపర్ మూవీ ఫైనాన్షియల్ డిస్ప్యూట్, పోలీస్ కేస్ రిజిస్టర్డ్ ఆన్ ఎలిగేషన్స్ ఇంక్లూడింగ్ చీటింగ్, ట్రెస్పాస్ అండ్ క్రిమినల్ ఇంటిమిడేషన్. ప్రసాద్ వి పొట్లూరి ఇంటికి మనుషులు పంపిస్తాడు వీడు రౌడీని, వీడు తొత్తుల్ని డబ్బులు అడిగినందుకు గను ప్రసాద్ వి పొట్లూరి ఇంటికి పంపిస్తాడు. అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, చూడండి వీడియో. సినీ నిర్మాత బండ్ల గణేష్ మరో వివాదంలో చిక్కుకున్నారు. నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదుతో బండ్ల గణేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. టెంపర్ సినిమా కోసం తమ వద్ద బండ్ల గణేష్ 30 కోట్లు ఫైనాన్స్ తీసుకున్నాడని, సినిమా రిలీజ్ అప్పుడు 7 కోట్లు తక్కువ కట్టారని ఆయన ఆరోపించారు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా తనను బెదిరిస్తున్నాడని పొట్లూరి వరప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి కొంతమంది అనుచరులతో ఇంటికొచ్చి బెదిరించారని పొట్లూరి వరప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బండ్ల గణేష్ పై 420, 448, 506 సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేస్తున్నామని జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు. సినీ నిర్మాతలు బండ్ల గణేష్, పొట్లూరి వరప్రసాద్ మధ్య ఏ విషయంలో గొడవ వచ్చింది, ఆయన్ని బండ్ల గణేష్ ఎందుకు బెదిరించాడు, ఏమని బెదిరించాడు, రాత్రి పొట్లూరి వరప్రసాద్ ఇంటికొచ్చిన వ్యక్తులెవరు, ఆయనకు వారికి మధ్య ఏం జరిగింది? పొట్లూరి వరప్రసాద్తో మా కరెస్పాండెంట్ విక్రమ్ ఫేస్ టు ఫేస్.
వేత్త సినీ పరిశ్రమలో అతిపెద్ద ఫైనాన్సర్ అని చెప్పుకునే పొట్లూరి వరప్రసాద్ ఇంటిపై దౌర్జన్యానికి దిగాడు బండ్ల గణేష్. అసలు బండ్ల గణేష్కు పొట్లూరి వరప్రసాద్ గారికి ఎక్కడ తేడా వచ్చింది అన్న వివరాలు పీవీపీ గారు మనతో పాటు ఉన్నారు. వారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీకు బండ్ల గణేష్కు ఎక్కడ వివాదం తలెత్తింది? వివాదం ఏమి లేదు. పరిశ్రమలో మీకు తెలియదు కదా, పెద్ద సినిమాలు విశ్వరూపం ఫైనాన్స్ చేసాం, అత్తారింటి దారిది ఫైనాన్స్ చేసాం. అలాగే టెంపర్ అనే సినిమా దగ్గర మా దగ్గర 30 కోట్ల ఫైనాన్సింగ్ తీసుకున్నాడు. రిలీజ్ అప్పుడు 7 కోట్లు తక్కువ కట్టారు. అయినా వారికి కోఆపరేట్ చేసి సపోర్ట్ చేసాం లాస్ట్ 5 ఇయర్స్. లాస్ట్ 5 ఇయర్స్లో ఎన్నిసార్లు చేసినా అవాయిడ్ చేయటం, కాల్స్ అవాయిడ్ చేయటం. వారు తెలిసిన 2 పెద్ద మనుషులతో కూడా కవర్ పంపించాడు, కూర్చొని డిస్కస్ చేశాడు. బట్ ఎప్పుడు ఫుల్ఫిల్ చేయాలి ప్రామిసెస్. వెరీ క్రిమినల్ మైండ్ సెట్, చీటింగ్, కన్స్పైర్ చేయటం. మేము ఇచ్చేదంతా కూడా ఆన్ పేపర్ ఉంటుంది, అంతా చెక్లో ఉంటుంది, ఆన్ పేపర్. ఫైనాన్సింగ్ అనేది ఎన్బిఎఫ్సి పీవీపీ క్యాపిటల్ అనేది ఒక సంస్థ. దాంట్లోంచి అందరికీ వేరు వ్యక్తులకి, సంస్థలకి మేము ఫైనాన్స్ చేస్తూ ఉంటాం ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా. సో ఆ తర్వాత ఎక్కడ దొరకడు అనుకోకుండా మన సోమవారం హోటల్లో కలిస్తే ఇన్అప్రోప్రియేట్గా మాట్లాడాడు. మేము మాట్లాడకుండా కామ్గా వచ్చేసాను. నిన్న ఈవినింగ్ 3 మనుషులు వచ్చారు ఇంటికి. కిషోర్ అనే ఆయన ఇంకొక ఇద్దరితో వచ్చి, బండ్ల గణేష్ గారు వారు మా సెక్యూరిటీ పాపం మా పీవీపీ గారు తెలిసాడు, లోపల రానిచ్చాడు. ఇక్కడికి వచ్చాడు, ఇక్కడే ఉంచి మాట్లాడాం. ఎప్పుడు కలవలేదు, మీరు ఎవరైనా తమరంటే నేను బండ్ల గణేష్ గారి తాలూకా సెటిల్మెంట్ మాట్లాడాలన్నారు. దిస్ ఈజ్ నాట్ రైట్ ఫోరం టు డిస్కస్. ఆఫీసర్ రండి, లేదా వారికి కావాల్సిన పెద్ద మనుషులు కదా, వాళ్ళ ఆఫీస్లో కూర్చొని డిస్కస్ చేయండి. దిస్ నాట్ ద రైట్ ఫోరం అని చెప్పాను. అంటే వీళ్ళ క్రిమినల్ మైండ్ సెట్, వీళ్ళ చీటింగ్ మైండ్ సెట్, ఇదంతా ఈ సంఘంలో వీళ్ళు ఒక ఇట్లాంటి చెడపురుగుల్ని అన్ఫార్చునేట్లీ మా జడ్జిమెంట్ తప్పు. అతను పెద్ద నిర్మాతలను వాళ్ళు చేయటం, మేము చేసిన తప్పు ఫైనాన్స్ చేయటం. ఒకసారి చేసిన తప్పు ఇట్లాంటి ఈ ఇన్అప్రోప్రియేట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇళ్ళకొచ్చి చేయడం మాట్లాడడం ఇస్ అన్యాక్సెప్టబుల్. రాత్రి అసలు ఏం జరిగింది? కరెక్ట్గా 7 వచ్చాడు ఇక్కడే. వాళ్ళ మనుషులు వచ్చి ఇక్కడ అడిగారు. మేము బండ్ల గణేష్ తాలూకా మేము వాళ్ళ తాలూకా కూర్చొని డిస్కస్ చేయాలి, సెటిల్మెంట్ చేయాలన్నారు. పక్కన ఒక 2 ముస్లిమ్స్ కుర్రాళ్ళు ఉన్నారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కొంచెం ఇంటిమిడేటింగ్గా ఉంది. నేను చాలా ఫర్మ్గా అగ్రెసివ్గా మాట్లాడాను. దిస్ నాట్ ద రైట్ ఫోరం టు డిస్కస్. ఇక్కడ మీరు రావాల్సిన అవసరం లేదు. ఏమైనా ఉంటే ఆఫీసర్ రండి. అప్పులు తీసుకుంది మీరు, డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు కాళ్ళ వెళ్ళ పడతారు, ఇళ్ళ వాళ్ళంతా వచ్చి బతిమాలుతారు. అవసరం తీరిన తర్వాత ఇలా ఎగ్గొట్టి ఇలా తిరుగుతూ ఉంటారు. ఏదో మాదేదో కొంచెం విజిబుల్ సంస్థ కదా అని చెప్పి మమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకోవటం, మా మంచితనాన్ని ఆసరాగా తీసుకుని అడ్వాంటేజ్ తీసుకుని చేయటం ఇస్ నాట్ అప్రోప్రియేట్. అందుకని ఐ వెంట్ యాజ్ పర్ లా. వెంటనే జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రాంప్ట్గా కంప్లైంట్ చేశాను. చిక్కడో దొరకడు, ఒకరోజు చెప్పేది ఇంకో రోజు చెప్తాడు, డాక్యుమెంట్స్ ఇస్తాడు, సంతకాలు పెడతాడు. చెక్ బౌన్సింగ్ కేసులు వేసాం, సివిల్ కేసులు వేసాం, ఆర్బిట్రేషన్ కేసులు వేసాం, దేనికి రాడు. రాకుండా మాత్రం మనుషులు మాత్రం నేను ఇంటికి వచ్చారు. ప్లస్ మా పైన వెళ్ళి ఆ బిల్లు పంజాబ్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాడంట. ఇట్లా ఉంటుంది వీళ్ళు చేసే పనులన్నీ. మీరు జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కదా, ఫిర్యాదులో ఏ అంశాలను మీరు పేర్కొన్నారు? జరిగింది చెప్పాను. మా ఇంటికి వచ్చిన మనుషులు మా ఇంటి బయట కూడా 45 నిమిషాలు తచ్చట్లాడుతూ ఉన్నారు. జరిగింది చెప్పాం, జరిగింది కంప్లైంట్ రాసిచ్చాను. అలా పలానా రోజు లోన్ తీసుకున్నాడు. డే 1 నుంచి మమ్మల్ని చీట్ చేద్దాం ఉద్దేశంతో తీసుకున్నాడు. నెంబర్ 1 చీటింగ్, నెంబర్ 2 ఇంటిమిడేటింగ్, ట్రెస్ పాసింగ్. ఏమేం జరిగిందో వర్బాటిం తెలియజేశాను. ఇట్లా నన్నే ఇట్లా చేశారంటే ఇట్లా అంత 100 మందిని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది ఇతని మైండ్ సెట్, ఇతని బిహేవియర్. మీద బండ్ల గణేష్పై న్యాయపరంగా ముందుకు వెళ్తాను, ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పి పీవీపీ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. సో పీవీపీ ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ ఇష్యూ పైన కంప్లైంట్ చేశారు. పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేశారో ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఏముంది? మా కరెస్పాండెంట్ వాసు ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర లైవ్లో అందుబాటులో ఉన్నారు. వాసు, చెప్పండి. విధు ఎప్పుడు వివాదాల్లో ఉండే నిర్మాత బండ్ల గణేష్ మరొకసారి వివాదంలో చిక్కుకున్న పరిస్థితి. ఏదైతే ఒక సినిమా కోసం అంటే కూడా దాదాపు 30 కోట్ల రూపాయలు పొట్లూరి వరప్రసాద్ దగ్గర తీసుకున్నటువంటి బండ్ల గణేష్ ఇప్పటి వరకు చెల్లించకుండా వేధింపులకు గురి చేస్తున్నాడు. నిన్న అర్ధరాత్రి కొంతమంది 3 వ్యక్తులు పొట్లూరు ప్రసాద్ ఇంటికెళ్లి కూడా అతన్ని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో అతడు జూబ్లీహిల్స్ పోలీసులు ఫిర్యాదు చేశారు. దానిపైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటికే అతనిపైన ఏదైతే బండ్ల గణేష్ తో పాటు మొత్తం 3 మరో 3 వ్యక్తులపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే కేసు నెంబర్ వచ్చి 649/2009 కేసు బుక్ చేసినటువంటి పోలీసులు ప్రస్తుతం ఆ కేసులో 420, మరోపక్క చీటింగ్ కేసు 420కి సంబంధించి, ఎందుకంటే 30 కోట్ల రూపాయలు పీవీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండ్ ఎంటర్ప్రైజెస్ నుంచి కూడా 2013లో 30 కోట్ల రూపాయలు టెంపర్ సినిమా నిర్మాణం కోసం తీసుకున్నటువంటి బండ్ల గణేష్ 2015 సినిమా రిలీజ్ తర్వాత కొంత డబ్బులు తిరిగిచ్చాడు. కానీ 7 కోట్ల రూపాయలు బాకీ పడ్డాడు. ఆ డబ్బుల కోసం అడిగితే అతను బెదిరింపుల పాల్పడుతున్నాడు. రీసెంట్ గా 2 రోజుల క్రితం ఒక హోటల్లో బండ్ల గణేష్ పీవీపీని కలిసి కూడా
అతనిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను, నీ ఇష్టం ఉన్న చోట చెప్పుకోమని కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు. నిన్న రాత్రి దాదాపు 12 గంటల ప్రాంతంలో కూడా ముగ్గురు వ్యక్తులు ఏదైతే పొట్లూరి వరప్రసాద్ ఇంటికి చేరుకొని కూడా బండ్ల గణేష్ విషయంలో సెటిల్మెంట్ చేసుకోవాలి, లేకుంటే చాలా సీరియస్ గా ఉంటాయి పరిణామాలను బెదిరించిన నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు ఫిర్యాదు చేశాడు. కానీ ఇక్కడ అంటే ఏదైతే ఇంటికి వచ్చి వాళ్ళు సెటిల్మెంట్ చేసుకోవాలని అడిగినప్పుడు ఖచ్చితంగా పొట్లూరి వరప్రసాద్ ఇక్కడ మాట్లాడడానికి కరెక్ట్ రైట్ టైం కాదు, మీరు బండ్ల గణేష్ చెప్పండి, రేపు మా ఆఫీస్కి వచ్చి కలవండి అని చెప్తే వాళ్ళు ₹1 కూడా ఇచ్చేది లేదు, ఏం చేసుకుంటామో చేసుకుని బెదిరించినటువంటి నేపథ్యంలో అతడు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులు 420తో పాటు 448 అంటే ట్రెస్పాస్ కేసు, ఇంటి మీద దాడి చేసి అతన్ని బెదిరింపుల పాల్పడడం, మరోపక్క 506 కూడా నమోదు చేశారు. 109 ఐపీసీ సెక్షన్ల ప్రకారం మొత్తం 4 సెక్షన్లు కేసు నమోదయ్యాయి. బండ్ల గణేష్ పై ఇప్పటికే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నార్సింగ్ పరిసర పోలీస్ స్టేషన్లో హైదరాబాద్ లో అనేక కేసులున్నాయి. ఎప్పుడు కూడా వివాదాల్లో ఉండే బండ్ల గణేష్ సినిమా నిర్మాణం, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనేక పెట్టుబడులు పెట్టి కూడా చాలా మందికి డబ్బులు ఎగవేసినటువంటి నేపథ్యాన్ని అయితే గతంలో కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో మరొకసారి పీవీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు డబ్బులు ఎగవేసినటువంటి ఎగవేయడమే కాకుండా కూడా అతన్ని బెదిరించినటువంటి పరిస్థితుల్లో అతడు తప్పనిసరి పరిస్థితులు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. ఆ క్లూస్ కూడా సేకరిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంట్లోకి ముగ్గురు వ్యక్తులు, వాళ్ళతోటి నాకు థ్రెటనింగ్ ఉంది, వాళ్ళు బెదిరించారు, బండ్ల గణేష్ జోలికి వస్తే సహించేది లేదని కూడా బెదిరించిన పరిస్థితి. ₹1 కూడా ఇవ్వం, ఏం చేసుకుంటావో చేసుకో, ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకున్నటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితితో పోలీసులు విచారణ ప్రాథమిక దర్యాప్తులో స్పాట్కి వెళ్లినటువంటి ఐఓ ఆఫీసర్ కూడా నిర్ధారణకు వచ్చిన తర్వాత ఒక కేసు నమోదు చేశారు. బండ్ల గణేష్ కోసం కూడా ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. బండ్ల గణేష్ పరారిలో ఉన్నాడు, ఆచూకీ లేదని చెప్తా ఉన్నారు. బండ్ల గణేష్ కు నోటీసులు జారీ చేసి కూడా జూబ్లీహిల్స్ పోలీసులు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క తరచుగా వివాదాల్లో ఉన్నటువంటి బండ్ల గణేష్ పై అనేక కేసులు నమోదవుతున్న పరిస్థితుల్లో ఇతని అంటే ఏదైతే వైట్ కాలర్ అఫెన్స్, ఫైనాన్స్ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అనేక కేసులు కూడా ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ఇతడిపై తరచుగా వివాదాల్లో ఉంటున్నాడు, తరచుగా ఈ ట్రెస్పాస్లకు పాల్పడుతున్నాడు, బెదిరింపులకు పాల్పడుతున్నాడు అనేక మంది పైన. కాబట్టి అతని పైన అవసరమైతే పీడీ యాక్ట్ రౌడీ షీట్ కూడా పరిశీలనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. బండ్ల గణేష్ తరచు ఇలాంటి వ్యవహారాల్లో వివాదంలో వస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పటికే అనేక కేసులు కూడా నమోదయ్యాయి. చెక్ బౌన్స్ కేసులు కేవలం ప్రస్తుతం పీవీపీ వ్యవహారంలో కూడా చెక్ బౌన్స్లు కూడా అయ్యాయి. వాటిని సెటిల్ చేసుకోమంటే కూడా అతడు బెదిరింపుల పాల్పడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఈ కేసులో కనిపిస్తా ఉంది. ఒక టెంపర్ సినిమాకు సంబంధించి 2013లో తీసుకున్న ₹30 కోట్ల సంబంధించి 2015లో కొన్ని డబ్బులు ఇచ్చాడు, ₹7 కోట్ల బాకీ పడ్డాడు. అవి ఇవ్వమంటే బెదిరింపుల పాల్పడుతున్నాడు. ఇతర ప్రైవేట్ వ్యక్తులు కూడా పంపించి నిన్న రాత్రి అతనిపైన దాడి చేసే ప్రయత్నం చేశారు, అతను బెదిరించే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రస్తుతం పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బండ్ల గణేష్ కోసం గాలింపు చేపడుతున్నారు. వచ్చిన మిగతా ముగ్గురు ఎవరైనా మాత్రం గుర్తించే పనిలో ప్రస్తుతం పోలీసులు పడ్డారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక నిర్మాతగా ఉన్నటువంటి బండ్ల గణేష్ మొన్న అనేక సందర్భాల్లో కూడా వివాదాలకు కూడా తావిస్తూ ఉన్నాడు. పోలీసులు ఏం చేయబోతున్నారు ఇప్పుడు? మరి కేసులు సైబరాబాద్ లో మరికొన్ని కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ పోలీసులు అయితే ప్రాథమిక దర్యాప్తు చేశాం కాబట్టి సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మనం చూస్తా ఉన్నాం చాలా స్పష్టంగా 649 అనే 2019 కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో కూడా 420 చీటింగ్ కేసు చాలా స్పష్టంగా, ఎందుకంటే చెక్ బౌన్స్లు అయ్యాయి, ఒక అగ్రిమెంట్ ఉంది, ఒక పీవీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు అగ్రిమెంట్ రాశాడు, 2013లో ₹30 కోట్ల తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా ఉంది. ఆ ఆధారాలన్నీ కూడా సేకరించారు పోలీసులు. మరోపక్క ఎందుకంటే ఒక గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చి బండ్ల గణేష్ పేరు చెప్పి పీవీపీని బెదిరించినటువంటి కేసు 448 ట్రెస్పాస్ అవుతుంది. ఖచ్చితంగా ఒక వ్యక్తి ఇంటికెళ్లి కూడా అతను అనుమతి లేకుండా బెదిరించినటువంటి నేపథ్యాన్ని కూడా 448 అయితే నమోదు చేశామని చెప్తా ఉన్నారు. ఈ కేసులన్నీ కూడా అంటే పక్క ఆధారాలు ఉన్నాయి కాబట్టి నమోదు చేశారు. కానీ ప్రస్తుతం అంటే అతన్ని విచారించేందుకు రంగం సిద్ధమైంది, అరెస్ట్ కూడా చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే గతంలో ఉన్నటువంటి కేసులు కూడా ఎందుకంటే ప్రస్తుతం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీసులు ఎందుకంటే తరచుగా ఇలాంటి కేసులు సినిమా ఎందుకంటే ఫిలిం నగర్ లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా బండ్ల గణేష్ పై గతంలో కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా పోలీసులు తీసుకుంటున్నారు. ప్రతిసారి అంటే ఈ విధంగా పోలీసు వేరే థ్రెటనింగ్ చేయడం, వాళ్ళు పోలీసులను ఆశ్రయించడం ఇదంతగా పొరపాటుగా మారింది, ప్రతిసారి జరుగుతుంది. కాబట్టి బండ్ల గణేష్ విషయంలో పోలీసులు అయితే చాలా సీరియస్ ఉన్నారు. అతనికి నోటీసులు జారీ చేసి విచారణ పిలిచే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. విచారణకు రాని పక్షంలో అతన్ని అరెస్ట్ చేయడం లేదా అతని పైన కూడా ఇప్పటికే రౌడీ షీట్ లేదా అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టే యోచనలో అధికారులు ఉన్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. చూశారు కదా, అంటే డబ్బులు వీడికి ఇచ్చి ఎదుటోళ్ళు మళ్ళీ వీడి దగ్గర నుంచి ధమ్కీ అంటే గుర్తొచ్చింది. ఇంకొక కేసు ఉంది. వీడి చరిత్ర మామూలు చరిత్ర కాదు, ఈ బండ్ల గణేష్ గారి చరిత్ర.
ఈడు లేస్తే స్కాములు, ఈడు లెగిస్తే 420 చీటింగ్ పనులు, చీటర్ కాడు ఈడు మళ్ళీ ప్రకాష్ రాజు నువ్వు ఏదైనా పని ఉంటే పని చూసుకో. ఏం చూసుకోవాలరా? నీకులాగా చెక్కులు వేరే వాడికి ఇచ్చి ఆ డబ్బులు ఆడి దగ్గర నుంచి దొబ్బేసి ఆడికి డబ్బులు ఇవ్వకుండా జైల్లో కూర్చోమంటావు ప్రకాష్ రాజుని కూడా? ఏరా బండ్ల గణేష్ చెప్పరా? నీలాగా ప్రజలను మోసం చేసి జైల్లో కూర్చోమంటావేంట్రా? చీటింగ్ చేసి 420 పనులు చేసి ప్రకాష్ రాజుని అవి చాతగా పాపం 4-5 భాషల్లో యాక్టింగ్లు చేసుకుంటుండ్రు ప్రకాష్ రాజు. పవన్ కళ్యాణ్ అనగానే వచ్చేసాడు. పవన్ కళ్యాణ్ అన్నాడో తెలియదు. ఎరా కొత్త సినిమా ఏమన్నా కావాలంటరా? లేదంటే నీ పిల్లల్ని ఏమన్నా కొత్తగా పుష్ చేద్దాం అనుకుంటున్నావా? ఏం కావాలరా? నీ బతుకంతా ఊడిగించేయటమే కదరా బండ్ల గణేష్. బాసు, స్మాల్ బాసు. పవన్ కళ్యాణ్ ఒక్కడికే కాదు ఈ ఊడిగం చేసేది, మొత్తం వాళ్ళందరికీ. ఎందుకంటే ప్రాపకం కావాలా. చిరంజీవి బాస్ అంట, రామ్ చరణ్ స్మాల్ బాస్ అంట. నీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టి పిలుచుకోరా, కానీ వాళ్ళని ప్రశ్నిస్తానికి ప్రతి ఒక్కడు వస్తాడు, ప్రశ్నిస్తారు. అందుకని అరే తురే అంటే భాషలాగే ఉంటుందిరా. అరే బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఏమన్నా తిట్టాడా? ఇంకేమన్నా అన్నాడా? పొత్తుతో వస్తావా, ఎలా వస్తావో చెప్పా బాబా అని చెప్పని అన్నాడు. దాంట్లో తప్పేంటి? చెప్పొచ్చుగా. నీకు అసలు నువ్వే పార్టీ నువ్వే పార్టీ రా రే బండ్ల గణేష్. నువ్వు కాంగ్రెస్ అంటావు, కేసీఆర్ని పొగుడుతావు. ఎందుకంటే కేసీఆర్ని పొగుడు ఆ రోజు మీకు గుర్తుంటే ఈ 7 o'clock ఇవన్నీ కథలు పడ్డాడు కదా, కోసుకున్నావేంట్రా నువ్వు? ఇక మీరు డౌట్ పడమాకండి. మీరు అంటే 15వ తారీఖు మళ్ళీ నేను వస్తా. ఎప్పుడు? 11వ తారీఖు మధ్యాహ్నం రండి. 11 మధ్యాహ్నం కూర్చుందాం. రాకపోతే నేను చెప్తా. 7 o'clock బ్లేడ్ తీసుకొని రండి, గొంతు కోసుకుంటాం మీ ముందు. ఇట్లా అంతేనా? మీరే బ్లేడ్ కొనుక్కురండి. రికార్డ్ అవుతుంది. రికార్డ్ చేసుకోండి. అధికారం రాకపోతే రండి. 7 o'clock బ్లేడ్ మంగ ఇట్లా కోసి తీసుకురండి, మెడ కోసుకుంటా మీ ముందే. నేనే మళ్ళీ మీ మీద కేసు ఉండకూడదు, నేను కోసుకుంటా. రండి. మీరే కదా ఇది రికార్డెడ్. చేసుకోండి. ఇది ప్రోమోలో కూడా వేసుకోండి. 11వ తారీఖు మధ్యాహ్నం రండి. మా పార్టీ అధికారంలో రాకపోతే 7 o'clock బ్లేడ్ మీరు తీసుకొచ్చి మేము ముందు నా చేతితో నేను ఇట్లా కోసుకుంటా. ఓకేనా? డిసైడెడ్. గుడ్. అంటే ఇదే మాట మీద ఉండాలి. 11వ తారీఖు మధ్యాహ్నం మళ్ళీ నేను చెప్తున్నా కదన్నా. అదే రికార్డు కూడా అయింది కదా. రికార్డ్ చేసుకోండి. దీన్ని మళ్ళీ ప్రోమో వేయిస్తాను. ప్రోమో కాకపోతే మొత్తం ఇంటింటికి పంపిండి, డబ్బులు ఇచ్చి పేపర్లో టెలికాస్ట్ చేసుకోండి. నాకేందన్న? ఎరా నీతి మాలిన మనిషివి కదా నువ్వు. సారీ, నీతి గల్ల మనిషివి కదా. ప్రకాష్ రాజుకు శుద్ధులు చెప్తున్నావు కదా, బ్లేడ్ పెట్టి కోసుకున్నావేంట్రా నువ్వు? పై నుంచి కింద దాకా వెనక నుంచి పోసుకోవటం, మందు దాకటం, స్టేజ్ మీద ఎక్కటం, చరిత్ర వణుక్కుంటా అరుచుకుంటా ఎదుటోడికి బూట్లు నాకటం, పవన్ కళ్యాణ్ బూట్లు, తారక్తో గొడవ. పోనీడేమన్నా పెద్ద పుడింగా అంటే మూవీ ఇండస్ట్రీలో పట్టుమని 10 సినిమాలు కూడా లేవిడి. దాంట్లో సగానికి పైగా ఆ పవన్ కళ్యాణ్ జోకినందుకు అతీన్ మారు, గబ్బర్ సింగ్, ఆ తర్వాత స్మాల్ బాస్ అని చెప్పాను రామ్ చరణ్ జోకినందుకు, ఆ రామ్ చరణ్ ఇచ్చినందుకు. రామ్ చరణ్ ఓ మూవీ ఇచ్చాడు ఆ కృష్ణవంశీతో. ఇదే గారా నీ బతుకు? నీ బతుక్కి వేరే వాళ్ళతో ఇక టెంపర్ సినిమా అని అంటావా? పాపం వాళ్ళు ఎంత చేశారో. ఆ రామ్ చరణ్ ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళకి రెమ్యూనరేషన్ ఇచ్చావో ఇవ్వలేదో ఇక వాళ్ళ సంగతి మనకు ఎందుకులే. కానీ వీడు చేసిన ఆ టెంపర్ మూవీ, బయట గొడవ, ఆ తర్వాత మళ్ళీ నీ చేతగానే ఉండాలి గొడవ, అది వీడు బతుకు. ఇదంతా పక్కన పెడితే ఒంగోలులో 95 లక్షల చీటింగ్ కేసు, 95 lakhs. దీంట్లో కూడా కన్విక్ట్ అయ్యాడు. దీంట్లో కూడా వీడికి జైలు వేశారు. జట్టి వెంకటేశ్వర్లు అనే వాడి దగ్గర డబ్బులు తీసుకుంటే అతనికి ఇవ్వకుండా, జట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇవ్వకుండా, చూడండి వీడియో చూడండి. ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కి ఒంగోలు కోర్టు షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో 1 ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. శిక్షతో పాటు 95 లక్షల జరిమానా విధించింది న్యాయస్థానం. బాధితుడి కోర్టు ఖర్చులు కూడా బండ్ల గణేష్ చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. 2018లో ప్రకాశం జిల్లా మద్దిరాలపాడుకు చెందిన జానకి రామయ్య అనే వ్యక్తి దగ్గర 95 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు బండ్ల గణేష్. అయితే జానకి రామయ్య మరణించడంతో ఆయన తండ్రికి పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ పేరుతో 95 లక్షలకి చెక్ ఇచ్చాడు బండ్ల గణేష్. ఈ చెక్ బౌన్స్ కావడంతో జానకి రామయ్య తండ్రి జట్టి వెంకటేశ్వర్లు కోర్టుని ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.
అయితే కోర్టు తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు నెల రోజుల గడువు ఇచ్చారు. 2018 జూన్ 18వ తేదీన మా అబ్బాయి ఎక్కడ HDFC నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు. చూసారా, ఇది వాడి బతుకు, ఇది బండ్ల గణేష్ గారి బతుకు. వీడు లేస్తే జైలుకి వెళ్ళటం, రావటం, లేస్తే ఎదుటి మనుషుల్ని చీటింగ్ చేయటం, 420 కేసుల్లో ఇరుక్కోవటం, ఏదన్నా పని ఉంటే పని చూసుకోవాలంటారా ప్రకాష్ రాజు? ఏం పని? నీలాగా మందిని మోసం చేసే పని చూసుకోవాలంటారా బండ్ల గణేష్? ఎరా వీడు ఉండేది కాంగ్రెస్ పార్టీలో, పాదయాత్ర చేసేది చంద్రబాబు నాయుడు గారికి. కేసీఆర్ని పొగుడుతాడు, ఎందుకంటే మళ్ళీ ఆ రైతు బంధు అవి రావాలి కదా, వీడి పొలానికి ఆ కోడి పియ్యలేసే ప్రాంతంలో తిరుగుతుంటాడు కదా. రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి వ్యతిరేకంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే పార్టీ పెడుతుంటే దాని గురించి మరి వీడు కాంగ్రెస్ పార్టీ అని చెప్తాడు. వీడు మళ్ళీ ఈ లోఫర్గాడు. ఇది ఒకటే అనుకున్నారా? ఒక ఇల్లు తీసుకున్నాడు అద్దెకి. 2-3 సంవత్సరాల క్రితం ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటే ఆ ఇంట్లో ఉన్న ఓనర్ని వీడు లోపలికి రానిడు. ఆ ఇల్లు అద్దెకిచ్చిన ఓనర్ని వీడు లోపలికి రానిడు. ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పోలీస్ కేసు పెట్టి ఇవన్నీ ఎందుకు నేను చెప్పడం ఎందుకు? మీరు చూడండి మేడం, ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా, నా జీవితంలో ఇప్పటివరకు నేను ఎవరికి తెలిసి నేను అన్యాయం చేయలేదమ్మా. పైగా నువ్వంటే నాకు నా సొంత చెల్లెమ్మవమ్మ. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో. నేను బోర్డు ఎందుకు పెట్టానంటే, ఇందాక అడిగాడు మన అబ్బాయి పేరేంది, మనోడు సునీల్, నైట్ పూట ఆడు ఈడు వచ్చి అది పిచ్చి పిచ్చిగా చేస్తుంటే ఊరికే నైట్ తగిలిచ్చాను. ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, నా ప్రాణం పోయినా నేను తప్పు చేయను. ఈ ఇల్లు నీది, నీ ఇంట్లో నేను కిరాయికుంటున్నా, అది గుర్తుపెట్టుకోమ్మా. ఇది రికార్డుకి ఎప్పుడు పెట్టుకో. ఈ ఇల్లు నీ ఇల్లమ్మా, నీ ఇంట్లో నేను రెంటుకుంటున్నా తల్లి, అది గుర్తుపెట్టుకోమ్మా. ప్రాణం నీకు అప్పుడు ఆపద వచ్చి ఏ పని ఉన్నా అన్నా నాకు ఈ పని చేయని చెప్పమ్మా. ఈ ఇండియాలో నా చేతనైన ప్రతి పని నీకు చేసి అట్లా నిలబెట్టకుంటే నన్ను అడగమ్మా. నువ్వు నన్ను నమ్మమ్మ, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. నీ రూపాయి నాకు వద్దమ్మా. నువ్వు ఆడదాని పైసలు నేను తీసుకుంటే నేను నాశనం అయిపోతా. ఒకటి గుర్తుపెట్టుకో. నేను ప్రతి నెల నీకు రెంట్ ఇస్తా తల్లి. నేను అంతే. నువ్వంటే నాకు చాలా ఇష్టం, గౌరవం, ప్రేమ, అభిమానం. బై గాడ్, నా పిల్లల సాక్షి చెప్తున్నాను, నువ్వంటే నాకు గౌరవం, ప్రేమ, అభిమానం. నేను ఇంత పవర్ఫుల్ ఉమెన్ ఉండగా నా పైన ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇక ఏమి పవర్ లేని వాళ్ళకి ఎక్కడ జస్టిస్ దొరుకుతూ ఉంటుంది, ఎక్కడ ఏమి దొరుకుతూ ఉంటుంది? అప్పుడు వచ్చి నేను ఇంటి ఓనర్ని నన్ను బయట లాగేస్తున్నా, నన్ను బయటకి తీసుకొని వచ్చేసి అతన్ని లోపల వదిలినారు. ఒక ల్యాండ్ గ్రాపర్ని, ఒక అన్యాయంగా ఉంటున్నాడు, అతని దగ్గర అగ్రిమెంట్ రినీ లేదు, అతని దగ్గర కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత అతనికి లోపల పంపిస్తున్నారు, నన్ను చెప్తున్నారు ఇది. నేను పోయి సార్ మీరు కంప్లైంట్ తీసుకోండి సార్, ఇది చూడండి ఇట్లా క్రిమినల్ గా బిహేవ్ చేస్తున్నారు నా పైన, నేను ఎవరిపైనా చేయను, నేను అన్నా అని పిలుస్తున్నాను. అప్పుడు కూడా ఇట్లా బాటలు ఎత్తుకొని కొట్టడానికి అంతా వచ్చినాను సార్ అని చెప్తే, ఇది సివిల్ మ్యాటర్ అమ్మా, ఇక్కడ ఇది కాదు, ఇది క్రిమినల్ కాదని. కానీ ఎవరు కానీ అన్యాయంగా ఉన్నాడో వాడైతే వాడికి అంటే ల్యాండ్ గ్రాపర్లకి అంతా పోలీస్ ఇట్లా ప్రొటెక్షన్ చేస్తే ఓనర్లు బయట అయిపోతారు, ల్యాండ్ గ్రాపర్లు, రౌడీ సీటర్లు అంతా లోపల కూర్చుంటారు అన్నమాట. వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంటుంది. అట్లాగే మాది ఎస్ఏ కాలనీలో కూడా మొన్న జరిగి ఉంటే అప్పుడు మేము పోయి హైకోర్టుకి రీచ్ అయినాము. ఇట్లా చేస్తున్నారు, అన్యాయంగా బీగాలు తీసుకొని వెళ్ళిపోవడము, అంటే కమిట్ అయిపోయి వాళ్ళకి సపోర్ట్ చేయడం, అన్యాయంగా ఉండే వాళ్ళని లీగల్ ఓనర్స్ కి బయట తోసేయడం, ఇట్లా జరిగితే టోటల్ గా అన్యాయం అవుతుందని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నేను అదే పెట్టి చెప్పాలని. అన్యాయం ఎప్పటికీ గెలవదు. ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన దాంట్లో కూడా మనము మన డీసీపీ అజయ్ కుమార్ గారికి కూడా, వెస్ట్ జోన్ డీసీపీకి కూడా మనము కంప్లైంట్ ఇస్తే ఇది చేస్తే పట్టించుకోలేదు. ఇక మా లీగల్ అడ్వైజర్లు వాళ్ళు వెళ్ళి వాడు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి సార్, ఆమెకి డిమార్కేషన్ అయింది, ఈ ప్రాపర్టీ మనది, మీరెందుకు తీసుకొని వచ్చినారు అని చెప్పి అడిగితే ఇట్లా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పారేస్తున్నారు అన్నమాట. వద్దు మాకు అవసరం లేదని మళ్ళీ హైకోర్టులో పోయి అప్రోచ్ అయ్యి రెస్పాండెంట్ చేస్తే హైకోర్టు అప్పుడు ఆర్డర్ ఇచ్చింది. ఇది
సివిల్ మ్యాటర్ పోలీస్ ఇందులో ఇంటర్ఫేర్ కాకూడదు అని చెప్పి అప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇస్తే మనము, ఎందుకంటే లాలో మనకి న్యాయం జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ ఎందుకంటే అన్యాయంగా ఇట్లా కూర్చుండే వాళ్ళకి 3 స్టార్లు వచ్చి ఓనర్ని బయటకు చేసేసి నేనే ట్రెస్ పాస్ అని చెప్పి పెడితే వాళ్ళ దగ్గర కంప్లైంట్ చేసుకొని కంప్లైంట్ రిజిస్టర్ అయిపోయింది అంటే మీరు పవర్ ని యూనిఫామ్ ని మీరు అన్యాయం కోసం యూజ్ చేస్తారా? పవర్ ని యూనిఫామ్ ని మీరు జస్టిస్ కోసం యూజ్ చేయాలా, ప్రజల కోసం యూజ్ చేయాలా? అందుకే ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నేను పెట్టాలనుకున్నాను. కానీ నేను ఆ అన్యాయాన్ని ఎదిరించుకుంటాను. ఇక నేను లీగల్ గా ఏం చూసుకుంటాను. బండ్ల గణేష్ కి ఎటువంటి అధికారము అర్హత అక్కడ లేదన్నమాట. ఇక నేను ఇంట్లో వెళ్ళి చూస్తే అక్కడ ఎవరి పెద్ద ఫోటో ఉండాలంటే ఎంఐఎం తో కలిసి ఒక చేయి వేసుకొని అక్కడ పెద్ద ఫోటో పెట్టుకున్నాడు ఇంట్లో. వాళ్లతో ఆ పొలిటీషియన్ తో ఈ పొలిటీషియన్ తో ఫోటోలు పెట్టుకున్నాడు. అందరికి చాలా మళ్ళీ రాత్రి అతని కంప్లైంట్లు అంతా తీసి చూస్తే అతని పైన పోక్సో కేసు, అతని పైన ఈ కేసు 36 కేసెస్ రిజిస్టర్ ఉన్నాయి ఆన్లైన్ పైన. అతను వచ్చి అక్కడ కానీ అతను కంప్లైంట్ ఇవ్వలేదు. అతని కొడుకుతో కంప్లైంట్ ఇప్పించినాడు. అతని కొడుకుకి నేను కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ లో అతను ఒకటే అగ్రిమెంట్ తన ఫ్యామిలీతో ఉంటానన్నాడు. కానీ నేను ఇంట్లో పోయి చూస్తే 20 మంది గూండాలని పెట్టుకొని ఉన్నాడు. ప్రతి ఇల్లీగల్ వరకు అక్కడ చేస్తున్నాడు. ఇప్పుడు రేపటి నుంచి హ్యూమన్ రైట్స్ కి కూడా లెటర్ రాసి ఆ ఎంక్వైరీ జరపాలా, ఎవరెవరు లోపల ఉంటారో అని. ఎవరెవరు లోపల ఉన్నారో అందరు ఆధార్ కార్డులు అన్ని కావాలా మనకి, అది మనము తీసుకోవాలన్నమాట జాగ్రత్త. ఇది మీరు న్యాయంగా నా వయసుని బయటకి తీస్తే ఎంతో మందికి ఇట్లా అన్యాయంగా సతాయించే వాళ్ళకి ఈ పొలిటికల్ పవర్ తో వాళ్ళ ల్యాండ్లు ఇవి అంతా గ్రాప్ చేసే వాళ్ళకి న్యాయం దొరుకుతుంది. అందుకోసము మీరందరి సపోర్ట్ నాకు అవసరము. ఇక హైదరాబాద్ ప్రజలకి కూడా అవసరము. ఇలాంటి ల్యాండ్ గ్రాపింగ్ హైదరాబాద్ లో అయితే ఎక్కువ, ఏ సిటీలో అట్లా జరగడం లేదు, హైదరాబాద్ లో జరిగినట్లు ల్యాండ్ గ్రాపింగ్. ఎవరి ల్యాండ్ పైన పోయి ఎవరైనా కూర్చోవడము, ఎవరి ఇంట్లో పోయి ఎవరి దూరి కూడా కూర్చోవడము. నాకు ఈడీలో అటాచ్మెంట్ ఉన్న ప్రాపర్టీలు వీళ్ళు పవర్ ని యూజ్ చేసి రిజిస్టర్లు చేసుకున్నారు. నాకు బాధలు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇంతవరకు ఎవరు అది యాక్షన్ తీసుకోవడం లేదు. యాక్షన్ ఎట్లా తీసుకుంటారు? ఎందుకంటే వాళ్లే కమిటీ ఉన్నప్పుడు ఎవరు యాక్షన్ తీసుకోరన్నమాట. అందుకోసము న్యాయం జరగాలని చెప్పి అందరితో నేను కోరుతున్నాను. నిన్న మీ మీద ఎఫ్ఐఆర్ చేసే ముందు ఎవరి ప్రోత్సాహం జరిగింది? ఎవరికైనా ఫోన్ చేశారా? బండ్ల గణేష్ మీ ముందలే కొంతమంది ఫోన్ చేసి, కొంతమందికి ఏమండి నాకు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు నా క్లోజ్ ఫ్రెండ్, మళ్ళీ వచ్చి ఈ మినిస్టర్ కి, ఆమె కొండల రెడ్డికి, ఇక్కడికి అందరికీ ఫోన్, బండి సంజయ్ కి, ఎవరికెవరికి నా ముందరే ఫోన్ చేసి మైక్ ఆన్ చేసేస్తున్నారు అన్నమాట. నేను చెప్పినాను ఎవరున్నా కూడా నీ గురించి, నీ అన్యాయాల గురించి వాళ్ళకి తెలుసో తెలియదు నాకు లేదు. ఏ పార్టీ ఉన్నా కూడా నీలాంటి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేయరు, ఎందుకంటే నువ్వు ఒక చీటరు అని చెప్పి వచ్చినాను. అని టోటల్ చీటింగ్ అండి, టోటల్ చీటింగ్. అతని పైన ఫుల్ పోలీస్ యాక్షన్ తీసుకోవాలా. అందరికి ఈమెయిల్స్ కూడా పెట్టేసినా, ఆల్ డిపార్ట్మెంట్స్ కి నేను ఈ రోజు అంతా ఈమెయిల్ పెట్టేసినాను. అతను ఎట్లా హరాస్మెంట్ చేస్తున్నాడు, 3 సంవత్సరాల నుంచి నన్ను హరాస్ చేస్తున్నాడు. తక్కువ ప్రైస్ కి ఆ ఇల్లు నాకు అమ్మేయి అంటాడు, అట్లా చేసే అంటారు. వాడి దగ్గర డబ్బులు కూడా లేదు, అట్లా కూడా చేసేదానికి డబ్బులు కూడా లేదు, నాకు కూడా అవసరం కూడా లేదు. ఇప్పుడు నేను సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము నేను సుప్రీంకోర్టులో డిపాజిట్ కోసం నేను ఏ ప్రాపర్టీ అయినా నేను అమ్ముకోవచ్చు అని చెప్పి నాకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉండగా కూడా మళ్ళీ వచ్చి మాటకి బాధలు పెట్టడం. ఇప్పుడు నా 2 ఫ్లోర్లు అతను కబ్జా చేసుకున్నాడు. నేను లేకుండానే డోర్లు ఓపెన్ చేసి అందులో ఉండే వస్తువులంతా తీసుకొని అతని మనసుకొచ్చినట్లు యూజ్ చేస్తున్నాడు. అక్కడ మీరు ఇంట్లో వెళ్తానే ఆల్ పొలిటీషియన్ ఫొటోస్ పెద్ద పెద్దవి చేసి పెట్టుకున్నాడు. అంత తప్ప ఏమీ లేదు. ఇంకా మీరు ఆ ఇల్లు అమ్ముతున్నారని తెలిసి బండ్ల గణేష్ ఆ ఇల్లు కొనుగొన్నారు. అందులో భాగంగా నేను ఎప్పుడు ఇల్లు అమ్మలేదు. 3 కోట్లు ఇచ్చారు. అండ్ ఎప్పుడైతే మిగతా డబ్బులు తయారు చేసిన సమయంలో ఈడీ జప్తులో ఉందని మీరు చెప్పలేదని 75 crore ఇల్లుని నేను 5 కోట్లకి 3 కోట్లకి నేను అమ్మను. అడ్వాన్స్ 3 కోట్లు ఇచ్చారు. ఏ అడ్వాన్స్? అది సెక్యూరిటీ డిపాజిట్ అండి. అది ఇంటి కోసము సెక్యూరిటీ డిపాజిట్ చేసినారు. అది మేము కంప్లైంట్ లో మీ ప్రెస్ మీట్ లో కూడా మేము రాసినాము. 2,25,00,000 సెక్యూరిటీ డిపాజిట్ ఇచ్చినాడు. ఏ రోజు ఖాళీ చేస్తాడో మనకి ఎంత రావాలో ఎంత పోవాలో చేసుకొని మేము లెక్క ఇచ్చారా లేకుంటే వాళ్ళకి అమ్మారా? లేదు, రెంటల్ అగ్రిమెంట్ అండి. మరి ఆయన నిన్న కంప్లైంట్ లో అతని ఎడిటింగ్ డాక్యుమెంట్ చేసుకున్నాడు. ఒక్క సంవత్సరం రెంటల్ అగ్రిమెంట్ కి 9 years చేసి ఎడిటింగ్ చేసుకొని వేరే అగ్రిమెంట్ చేసుకొని కూర్చున్నాడు. ఫోర్జరీ చేయడం నాకు పోలీస్ చూపించింది. నాకు ఇవ్వండి సార్ అంటే ఇవ్వలేదన్నమాట. నాకు పోలీస్ చూపించింది కానీ ఇవ్వలేదు.
మాది ఉండాలి చూడండి, అది ఒరిజినల్ అగ్రిమెంట్. 1 సంవత్సరం కోసము ఈ అగ్రిమెంట్ జరిగింది. 1 సంవత్సరం కోసము 11 మంత్ కోసం అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ కూడా 9 years కి అట్లా రిజిస్టర్ కాదు, రిజిస్టర్ లేని జరగలేదు. అదే ఈ అగ్రిమెంట్ వచ్చి 11 months కి జరిగిందండి. ఆ తర్వాత నేను రిన్యూ చేయలేదు. రిన్యూ చేయాలని చెప్పి వచ్చి నేను సెక్యూరిటీ డిపాజిట్ చేస్తాను, మీ ఏదికి ఏమైనా చేస్తే అని చెప్పి 2 crore ట్రాన్స్ఫర్ చేసినాడు. ఆ చెక్కులు కూడా ఉన్నాయి, నేను లేదని చెప్పను. కానీ అతను ప్రతి నెల 4 లక్షలు నాకు రెంట్ ఇవ్వలేదన్నమాట. అది ఎంత లెక్క చూసుకొని అతనికి ఏం రావాలో 1 నిమిషంలో మేము ఇస్త్రీ పారేస్తాం, మాకేం అవసరం. ఈ డాక్యుమెంట్స్ డేట్ వచ్చి 5/6/2021. నా పైన ఇది ఒకటే అండి. నాకు ఐడియా లేదు. ఎందుకంటే ఈడీ వాళ్ళు ఇవ్వడానికి కూడా ప్రతి మాట సుప్రీం కోర్టులో, ఇండియా పెద్ద సుప్రీం కోర్టులో కేసు జరుగుతూ ఉండాలి. అంతా సుప్రీంకోర్టుని ఫాలో చేయాల్సిందే. ఈడీ వాళ్ళు ఉన్నా, తెలంగాణ గవర్నమెంట్ ఉన్నా, వేరే గవర్నమెంట్ ఉన్నా, వేరే స్టేట్ ఉన్నా సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వాల్సిందే. ఇక్కడ ఎక్కడ కూడా ఏం చేసేదానికి లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ 22 ఆర్డర్స్ నా దగ్గర ఉన్నాయి టోటల్ గా. ఏం చెప్తుందండి సుప్రీంకోర్టు మీ ప్రాపర్టీస్, జప్తులో ఉన్న ప్రాపర్టీస్ గురించి అటాచ్మెంట్ మీరు అమ్ముకోవచ్చని ఇచ్చారా? అవునండి, సుప్రీంకోర్టు అమ్ముకోమని చెప్పి ఆర్డర్ ఇచ్చిన తర్వాతే బోర్డులు పెట్టినాము మేము. బోర్డులు పెట్టిన తర్వాత ఈడీ ఒక ఎఫ్ఐఆర్ కూడా చేసి ఉండింది, ఇట్లా బోర్డులు వాళ్ళు పెట్టేసినారు అని చెప్పి. ఆ ఎఫ్ఐఆర్ ని కూడా మేము సుప్రీంకోర్టులో అఫిడవిట్ లో వేసినాము. మీరు అమ్ముకోమని చెప్పినారు, ఇట్లా చేసినారంటే ఆ ఎఫ్ఐఆర్ ని కూడా సుప్రీంకోర్టు స్టే చేసింది. మన ఇన్వెస్టర్ ని పేమెంట్ డిపాజిట్ చేయడం కోసము మనం ప్రాపర్టీస్ ని అమ్ముకోమని చెప్పి సుప్రీంకోర్టు 1 సంవత్సరం ముందు ఆర్డర్ ఇచ్చింది. ఏదన్నా ఉంటే అది లీగల్ గా మన దగ్గర ఆర్డర్స్ లీగల్ టోటల్. ఏమంటే డిపార్ట్మెంట్స్ మారుతూ ఉంటాయి, పాపం ట్రాన్స్ఫర్ అవుతా ఉంటారు. బేసిక్ గా టోటల్ నాలెడ్జ్ ప్రతి కేసులో ఉండదు, కొందరికి ఉండి ఉంటే కూడా మనం జవాబు ఇవ్వడానికి రెడీ. మా దగ్గర ఆర్డర్స్ ఉంటాయి, సుప్రీంకోర్టు ఆర్డర్స్. సుప్రీంకోర్టు కి లీగల్ బుక్ కానే. మీకు బండ్ల గణేష్ మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసి ఏం చెప్పారు? తప్పైపోయిందాక నాకు క్షమించు ఇది అది అని చెప్పి ఇట్లా చూడండి సిస్టర్ అమ్మా. ఇంకా ఎన్నో మీకు వాట్సాప్ చేసేస్తాము. తిన్నారండి, ఇట్లా మోసం చేస్తున్నారు. మీ మీద దౌర్జన్యం చేశారు, మీరు కంప్లైంట్ ఇచ్చారా? ఇది కంప్లీట్ ఇచ్చింది, అందరికి పంపించేసిన ఏసీపీకి, డీసీపీ గారికి అందరికి ఈమెయిల్, వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత వాయిస్ రికార్డ్ పంపినటువంటి వాయిస్ రికార్డ్ నిన్న డీజీపీ కూడా ఇచ్చినాము. డీజీపీ కూడా రిసీవింగ్ లెటర్ ఉండాలండి, ఇచ్చినామన్నమాట. కంప్లైంట్ ఇస్తే అక్కడ ఏమమ్మా ఇది సివిల్ అన్నారు. సరేలేండి కోర్టులో చూసుకుంటాము, బలవంతం చేసేది ఏమున్నది ఇందులో అని చెప్పి వచ్చేస్తున్నాను. బండ గుండాలతో బెదిరించారా మీరు? నేనా? నా దగ్గర గుండాలే లేదండి. 25 సంవత్సరాల నుంచి పబ్లిక్ లో ఉన్న అందరికీ ప్రేమిస్తాను కానీ ఎప్పుడు నేను ఆ వీడియో మీరు చూడండి. ఆ వీడియోలో అతను గుండాగిరి చేసి బాటలు తోసేసి నా కొట్టడానికి పైకి చంపేస్తాను అని చెప్పి పండ్లు ఇది చేసుకుని వస్తా ఉంటే కూడా నేను ఒకే మాట చెప్పినాను, అన్నా అని పిలుస్తున్నాను. అంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇతను తప్పు పనులంతా మీ ఇంట్లో చేస్తున్నాడు. గణేష్
గణేష్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ పిల్లోడు గురించి నాకు తెలియంది, నేనేం చెప్పను. నిన్న కంప్లైంట్ లో ఫస్ట్ టైం గణేష్ అన్న కొడుకు పేరు నేను చూసాను అన్నమాట, హితీష్ ఆ అబ్బాయి పేరు నేను చూసినాను. కానీ ఇతను చేస్తా ఉంటాడు తప్పు పనులు, ఎంతో మంది దగ్గర మీ ఇల్లు చూపించి డబ్బులు తీసుకుంటున్నాడు. ఇక మీకు తెలుసా, యూట్యూబ్ లో వచ్చి నా ఇంటిని వేసుకొని బండ్ల గణేష్ హౌస్ చూడండి బ్యూటిఫుల్ అని చెప్పి అందరికి వ్యూస్ 1 మిలియన్. నా బోర్డు తీసేసి అగ్రిమెంట్ లో ఉండాలి, ఏ స్ట్రక్చర్ ని కూడా మీరు మార్చకూడదు, నన్ను అడగకుండా నన్ను చేయకూడదు అని చెప్తే ఆ స్ట్రక్చర్ ని ఎంత మార్చేసి అతను బోర్డు పెట్టుకోవడం అంతా జరుగుతూ ఉండాలన్నమాట. టోటల్ గా ఇల్లీగల్. నేను ఖాళీ చేయమంటే ఇట్లా లోపల వెళ్తే బలవంతం చేయడం. నాకు కూడా బిజీలో ఉండి నేను ఎక్కువగా ఇది చేయలేదు. మొన్న పోయి కూర్చున్నాను. ఇప్పుడు అవసరం ఉండాలి, నేను ఆ ఇల్లు వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేది ఉండాలి. ఎవరి దగ్గర మనము డీడీస్ తీసుకున్నాము సుప్రీంకోర్టు కోసము, నేను హ్యాండ్ ఓవర్ చేసేది ఉండాలి. అప్పుడు ఇతను నాకు బలవంతం చేస్తున్నాడు. అట్లా చూసారు కదా, ఫిలిం నగర్ పోలీస్ రిజిస్టర్డ్ a case based on a complaint from Novera Sheikh. She alleged Bandla Ganesh was occupying her property, not paying agreed rent, attempting to force a sale at low price. నాకు ఇచ్చాయి అని ఆవిడని పూర్తిగా బలవంత పెడుతున్నాడని ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు ఆ రోజు. Police at low price and threatening and intimidating her అంట. Police reportedly booked the case under IPC sections relating to wrongful restraint and criminal intimidation. ఇదిరా నీ చరిత్ర బండ్ల గణేష్. బండ్ల గణేష్ అంటే నా మామూలు అనుకున్నావా? ఎవడ నువ్వు బొక్కగాడివి నువ్వు. అరే బండ్ల గణేష్, ఆకలితో పస్తులతో రోజు అర్ధాకలితో పడుకుండే పేదవాడు నీకంటే 1,00,000 రెట్లుగా గ్రేటర్. అరే మందిని మోసం చేసి బతికే బతుకు నీదో బతుకు. నువ్వు మళ్ళీ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తిని మాట్లాడతావు. నువ్వు ఆకలితో అర్ధాకలితో ఈఎంఐలు కట్టుకోలేక, ఒకవేళ ఈఎంఐ కట్టడానికి డబ్బులు లేకపోతే తన ఇంట్లో సరుకుల్ని సామానుల్ని తగ్గించుకొని ఈఎంఐలు బ్యాంకులకి వ్యక్తులకి కట్టే ఒక మధ్యతరగతి, ఒక దిగువ మధ్యతరగతి, ఒక పేదవాడు నీకంటే 1,00,000 రెట్లు గొప్పరాజ్ చేటర్ నా కొడక. ప్రపంచానికి తెలియని పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర, మామూలు చరిత్ర కాదు. పవన్ కళ్యాణ్ గురించి ఎందుకులే, నీ గురించి మాట్లాడతా. ఏం బండ్ల గణేష్ అంటే మామూలు అనుకో. ట్రంప్ అపాయింట్మెంట్ వీడికి. ఇయ్యొకటేనా వీడి కథలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తప్పుగా మాట్లాడతాడు వీడు. అదొదిలే సరే, అలా లేదో కొట్టుకుంటారు వాళ్ళందరూ, జోకులు మనకు అనవసరం, అది పక్కన పెట్టు. పేక కోసుకుంటానంటాడు వీడు. ఎందుకురా నువ్వు ఫేమస్ ఎందుకంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి మందు తాగి అనుకుంటా ఏంటి ఆ స్పీచ్లు ఇవ్వటంలో దాంట్లో ఫేమస్ రా నువ్వు. దాంట్లోనూ మందిని మోసం చేయటంలో ఫేమస్, మంది ఇల్లు కబ్జా చేసుకోవడంలో ఫేమస్, మంది ఇళ్ళకి రౌడీలను పంపటంలో ఫేమస్ రా నువ్వు బండ్ల గణేష్. ఇదొకటేనా? వీడు డి గ్రేడ్, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ కాదు, సెమీ నూడ్ పాన్ మూవీస్లో నటించాడు వీడు. వీడు బతుకది. కాబట్టి అరే బండ్ల గణేష్, నువ్వు ఒరే అంటే నీ వైపు ఒక 100 వేళ్ళు 10,000 చేతులు నీ వైపు వస్తాయి రా. అరే బండ్ల గణేష్ అని ఇప్పుడు నేను మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రకాష్ రాజ్ని ఇష్టపడే వాళ్ళు, ప్రకాష్ రాజ్ని అభిమానించే వాళ్ళు, లేదా పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తే తప్పేంటి అని అనుకునే వాళ్ళు మిమ్మల్ని అడగరా బండ్ల గణేష్ గారు? చెప్పండి బండ్ల గణేష్ గారు. కాబట్టి ఇట్లాంటి పిచ్చి మాటలు, ఎదుటి మనుషుల్ని ఒరే ఆ మాటలు మాట్లాడకుండా కొద్దిగా సంస్కారవంతంగా మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే అందరూ కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడమని నాకు చెప్తారు. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తేటగాళ్ళే, అందరూ మ్యాక్సిమం తేటగాళ్ళే. మా కమ్యూనిటీలో, వాట్సాప్ కమ్యూనిటీలో ఏమైనా పోస్టులు పెడితే అందరూ 100 యునానిమస్గా ఎత్తుంటారు. మా వాళ్ళే కొద్దిగా జాలి తెలిసి మళ్ళీ ఆపోజిట్లో పోస్టులు పెడతారు. అంత తేటగాళ్ళు యునానిమస్గా ఉంటుంది మా వాళ్ళది, యునానిమస్గా ఉంటుంది మా వాళ్ళ తేట. కాబట్టి వాళ్ళు ఎంత తిట్టమన్నా మా తేటగాళ్ళు నేను తిట్టకుండా నా యొక్క ఉద్దేశాన్ని
వాళ్ళ ఉద్దేశాన్ని వాళ్ళ భాషలో మీకు కన్వే చేయటమే నా ఉద్దేశం. కాబట్టి మా అందరి ఉద్దేశాలు మీరు తెలుసుకొని మీ ఉద్దేశాలు మార్చుకొని ఎదుటోళ్ళ ఉద్దేశాలను మీరు డిసైడ్ చేయకుండా, ఎదుటోళ్ళు ఎలా ఉండాలో ఎలా బతకాలో మీరు డిసైడ్ చేయకుండా కొద్దిగా ప్రశాంతంగా మీరు బతికితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. బండ్ల గణేష్ గారు, థ్యాంక్ యూ సార్.